విక్కీ బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. మా అక్క కడుపులో పుట్టిన మా అమ్మని మా అక్క నా చేతిలో పెడితే నాకు ఆ విషయం తెలియకుండా నేను అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. మా అక్క బిడ్డని అనాథాశ్రమంలో జాయిన్ చేసి నేను చాలా తప్పు చేశాను. కానీ నాకు తర్వాత తెలిసింది ఆ బిడ్డ మా అక్కల బిడ్డని. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు ఆ బిడ్డ కావాలి. నా దగ్గర ఆ బిడ్డ క్షేమంగా ఉందని మా అక్క చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి మా అక్కకి నేను ఇప్పుడు తన బిడ్డ లేదని ఎలా చెప్తాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి మా దగ్గర క్షేమంగా పెరుగుతున్న ఆ తల్లి ప్రశాంతంగా జీవిస్తుంది. అలాంటి ఆ తల్లిని ఇప్పుడు మేము మా దగ్గర బిడ్డ లేదని చెప్తే ఆ తల్లి పరిస్థితి ఏంటో మాకు అంతు చిక్కడం లేదు సార్. మీరు దయచేసి ఆ బిడ్డ ఎక్కడుందో ఏంటో మాకు చెప్పండి అనేది అంటూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే అరవింద అయితే పాప గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేస్తుందో ఏంటో అని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక పద్మావతి వాళ్ళకి చేతులు జోడించి ఇలా చెప్తూ ఉంటుంది. సార్ దయచేసి ఆ బిడ్డని ఎవరికి ఇచ్చారో ఏం చేశారో మాకు చెప్పండి. మాకు ఆ తల్లికి కడుపు కోత మిగల్చకండి సార్ అని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్రాధేయపడుతూ ఉంటుంది. విక్కీ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఆ పాప మాకు కావాలి అని అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే వాళ్ళని ప్రాధేయపడి ఆ బిడ్డ ఎక్కడుందో ఏంటో మాకు చెప్పండి సార్ అని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా బ్రతిమలాడుతున్న పద్మావతిని వాళ్ళని చూసి వాళ్ళైతే చాలా జాలిపడుతూ ఉంటారు.